రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఎన్నడూ లేనంత ఘనంగా జరిగాయి. తొలి రోజు ఇంగిలపూల బతుకమ్మ నుంచి మొదలుకొని సద్దుల బతుకమ్మ వరకు ఎంతో వైభవపేతంగా సాగాయి. హైదరాబాద్ పట్టణంలోనే కాదు, జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో తల్లి గౌరమ్మను పూజించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా ఆడిపాడారు. సంప్రదాయ దుస్తులు ధరించి అంబరాన్ని అంటేలా సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మలతో గ్రామాలు, పల్లె ప్రాంతాలు పూలవనాన్ని తలపించాయి. తెలంగాణలో పండుగలు అంటేనే పల్లెటూరు, పల్లెటూరు అంటే పండగలు. బతుకమ్మ సంబరాలు సైతం జిల్లా కేంద్రాలు, పల్లె ప్రాంతాలు ఆద్యంతం అత్యద్భుతంగా సాగింది. ఆదిలాబాద్ నుంచి మొదలుకొని మహబూబ్ నగర్ వరకు, మెదక్ నుంచి మొదలుకొని ఖమ్మం వరకు అన్ని ప్రాంతాల్లో గౌరమ్మ తల్లి చుట్టూ తెలంగాణ ఆడపడుచులు ఆడిపాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుళ్ళు, గోపురాల్లో బతుకమ్మ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సెప్టెంబర్ 21న హనుమకొండలోని చారిత్రక 1000 స్తంభాల ఆలయం ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ తొలి రోజు జరగడం, అందులోనూ ప్రభుత్వం నిర్వహించడంతో మహిళలంతా రంగురంగుల పూలను బతుకమ్మగా పేర్చి సందడిగా ఆడి పాడారు. ప్రారంభ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. మంత్రి సురేఖ చిత్తూ చిత్తూల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ అంటూ బతుకమ్మ పాటను ఆలపించగా, మంత్రి సీతక్క, గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, మహిళామణులు గొంతు కలిపారు. అలా బతుకమ్మ వేడుకలు 1000 స్తంభాల గుడి ప్రాంగణంలో ఎన్నడూ లేనంత వైభవోపేతంగా ఆధ్యాత్మికంగా సాగాయి. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బిందె తీసుకురామా నీళ్ళకు పోతే, బంగారు బిందె తీసుకురామా నీళ్ళకు పోతే, భగవంతుడెదురాయేనమ్మో ఈ వాడలోన, భగవంతుడెదురాయేనమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే, వెండి బిందె తీసుకువెళతి నీళ్ళకు పోతే. మహబూబ్ నగర్లోని పిల్లలమరి వద్ద సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులతో పాటు స్థానిక మహిళలు జానపద పాటలకు బతుకమ్మ ఆడారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, కరీంనగర్ సిటీ సెంటర్లో వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. అలాగే రాష్ట్రంలోని ప్రధాన ఆలయ క్షేత్రాలైన భద్రాచలం, అలంపూర్ జోగులాంబ దేవాలయాల్లో బతుకమ్మ పండుగ జరిగింది. నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్లలో సంబరాలు నిర్వహించారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా మహిళామణులు బతుకమ్మ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని చిందులేశారు. ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పల్లె ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు మరిచిపోలేని రీతిలో జరిగాయి. ప్రధానంగా సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, జగిత్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ సహా 33 జిల్లాల్లోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలు పేర్చి మహిళలు, యువతులు ఆడిపాడారు. కోలాటాలు, దాండియాలతో బతుకమ్మ వేడుక ప్రత్యేకతను చాటారు. కొన్ని చోట్ల స్వచ్ఛంద సంస్థలు బతుకమ్మ పోటీలు నిర్వహించారు. మహిళా సంఘాలు సైతం ప్రత్యేక బతుకమ్మ తయారు చేసి జానపద గేయాలతో బతుకమ్మ విశిష్టతను కొనియాడారు.
పుడమితల్లి ఒడిలో జరిగే ఈ పూల పండుగకు మహిళా కట్టు బొట్టు కూడా ఆకర్షణంగా నిలిచింది. మహిళలంతా సంప్రదాయ కట్టు బొట్టులతో మైమరిపించారు. 9 రోజుల పాటు ఆడి పాడి అలరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల కట్టు బొట్టు బతుకమ్మ వేసేందుకు తల్లి గౌరమ్మ స్వయంగా వచ్చింది అన్నట్లు ఉంటుంది. ఇక బతుకమ్మ అంటేనే జానపదాలను జనాల్లోకి తీసుకెళ్లే పండగ. ఈ పండుగలో పూల తర్వాత పాటలకు అంత ప్రాధాన్యముంటుంది. బతుకమ్మ గీతాల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమానురాగాలు వంటి ఎన్నో విషయాలను ప్రస్తావించారు. స్త్రీలలోని భక్తి భావన, తాత్విక చింతనకు బతుకమ్మ పాటలు పాడారు. ఇలా ఏటేటా బతుకమ్మ పండుగ తన విశిష్టతను పెంచుకుంటూ పోతోంది. ఓ తంగేడు పూల తల్లి బతుకమ్మ, అందాల పూల రాశివమ్మ బతుకమ్మ, శరణు శరణమ్మ. సెప్టెంబర్ 21న ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబరాలు 9 రోజుల పాటు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. తీరొక్క పూలు, వేర్వేరు ప్రసాదాలతో యావత్ జాతిని ఆనందంలో ముంచెత్తింది పండగ. అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నెముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మగా గౌరమ్మ తల్లి తెలంగాణ ఆడపడుచుల్ని ఆశీర్వదించింది.